కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. కరీంనగర్ డంపింగ్ యార్డ్లో మానవ శరీర అవయవ భాగాలు లభ్యమవడంతో కంగుతిన్న కరీంనగర్ ప్రజలు మా ఆరోగ్య పరిస్థితి ఏం కావాలి, ఇప్పటికైనా అధికారులు విచారణ వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న ప్రజలు. కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్యతో చాలా మంది ప్రజలు అంటే ఇక్కడ అల్కాపూర్, కోతిరాంపూర్, అదేవిధంగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆటోనగర్కు చెందిన వ్యక్తులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ డంపింగ్ యార్డ్ నుండి వెలువడే పొగ, అందులో నుంచి వచ్చే దుర్వాసనతో మాత్రం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే విషయం ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతుంది ఏంటంటే బయో వేస్టేజ్ కూడా, అంటే హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలు, శస్త్రచికిత్సల ద్వారా తొలగించిన వ్యర్థాలు కూడా ఇదే డంపింగ్ యార్డ్లో వేస్తున్నారనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వీడియో చూసిన ప్రజలు కూడా షాక్ గురయ్యారు. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు అల్కాపూర్కి చెందిన దుంపేటి రాము ఉన్నాడు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు అయింది అంటే కరీంనగర్ జిల్లా నుంచి ఓన్లీ చెత్తా చెదారం మాత్రమే డంపింగ్ యార్డ్లో వేయాల్సింది, కానీ శస్త్రచికిత్సల ద్వారా తొలగించిన కాళ్ళు, చేతులు కూడా ఈ డంపింగ్ యార్డ్లో వేస్తున్నారు. ప్రజల సమస్యలతో, ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు అధికారులు. దీనిపై మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మేము చాలా సంవత్సరాల నుంచి డంపింగ్ గురించి పోరాడుతున్నామని మేము చాలాసార్లు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హాస్పిటల్కి సంబంధించిన వేస్టేజ్ కానీ, చికెన్ సెంటర్కి సంబంధించిన చెత్త కానీ, మరి మటన్ సెంటర్లో కానీ వేస్టేజ్ ఉంటుంది కానీ అదంతా ఇటుకే తీసుకొస్తున్నారు. కరీంనగర్లో సుమారు 500 హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్కి సంబంధించిన వేస్టేజ్ ఇప్పుడు సర్జరీ అవుతున్నాయి. సర్జరీ అయినప్పుడు కాలు గడియడం కానీ, చేతి గడియడం కానీ, లేకపోతే అబార్షన్ కానీ, లేకపోతే మాతా శిశువులకు సంబంధించిన సివిల్ హాస్పిటల్కి సంబంధించిన వేస్టేజ్ కానీ, మా పక్కన మాతా శిశువు ఉంది, దాంట్లో ఏమైనా చిన్నపిల్లలు అంటే ప్రీమెచ్యూర్ బేబీ కానీ అంటే చనిపోయిన అవన్నీ ఇక్కడికే వేస్టేజ్ ఇక్కడికే తీసుకొస్తున్నారని, రేపు అనాథ శవాలు కూడా తీసుకొస్తారు. అందులో 100% డౌట్ అయితే లేదండి. దాదాపు ఈ హాస్పిటల్ వేస్టేజ్ అంతా ఇక్కడే తీసుకురావడం వల్ల చాలా మంది ప్రజలకి హాని కలిగిస్తుందండి. ఇక్కడ వేస్టేజ్ ఏమైతే చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చినాక దాని తర్వాత దీన్ని అంటిస్తున్నారు. దీన్ని బయోమైనింగ్ చేయట్లేదు. బయోమైనింగ్ చేయకుండా దీన్ని కాలబెడుతున్నారు. కాలబెట్టడం వల్ల దాంట్లో ఈ మన బాడీ పార్ట్స్ సంబంధించిన ఉంటాయి కానీ అవన్నీ అది దుర్వాసన వెలువడి మొత్తం మొత్తం స్ప్రెడ్ అవుతుందని మేము ఫస్ట్ పొగ వస్తుంది. పొగ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాసన వస్తుంది, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ చుట్టుపక్కల అలుగునూరు కానీ, కోతిరాంపూర్, లక్ష్మీనగర్, మన అల్కాపురి కాలనీ, మల్లికార్జున నగర్ ఇవన్నీ ఎఫెక్టెడ్ ఏరియాస్ అండి. అంటే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ సమస్యతో చాలా మీ కాలనీలు ఇబ్బంది పడుతున్నారు. మీరు దీని మీద పోరాటం కూడా చేస్తున్నారు మీ కాలనీ ప్రజలతో. సో ఆల్రెడీ ఇక్కడ ఈ సమస్య, ఈ పొగతో, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. అంటే పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ తీసుకొచ్చి శవాలను, ఈ శస్త్రచికిత్స తొలగించిన వ్యర్థాలను కూడా వేస్తే ఇక మీ పరిస్థితి ఏం కావాలి? మరి దీనిపై మీరు ఏమైనా అధికారులకు ఫిర్యాదు చేసిరా? మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చామని, కలెక్టర్ కానీ కమిషనర్ కానీ, స్థానిక మినిస్టర్లు కూడా కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదండి. ఇక్కడ సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉంటాడు, ఓకేనే, ఆయన ఏంటంటే బాటిల్ అమ్ముకోవడం అంతే. ఆయన పని ఏంటంటే బాటిల్ అమ్ముకోవడం, ఇక్కడ ఉన్న కవర్లు అమ్ముకోవడం తప్ప ఆయనకి దీని మీద చిత్తశుద్ధి అయితే లేదు. ఇక్కడ సంబంధించిన ఎయిర్ క్వాలిటీ సంబంధించిన ఉంటుందండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ తప్పు రిపోర్ట్ ఇవ్వడము, ఇక్కడ ఏం లేదు అంత చెత్త, ఎప్పటికప్పుడు బయోమైనింగ్ చేస్తున్నామని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయండి. ఇక్కడ వాస్తవానికి బయోమైనింగ్ జరగట్లేదు. ఇక్కడ మెషిన్ ఇన్స్టాల్ చేయలేదు, ఇప్పటికి కూడా ఉన్న మెషిన్ కూడా పనిచేయట్లేదు, కానీ వీళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇస్తున్నారు పైనకి. అధికారులు ఏమంటున్నారు? మీరు కంప్లైంట్ అధికారులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ఇక్కడ సంబంధించిన స్టాఫ్ ఉంటుంది, ఇక్కడ ఇన్ఛార్జ్లు ఉంటారు, వీళ్ళు ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అక్కడ పై స్థాయి వాళ్ళకి ఉంటుంది, పై స్థాయి వాళ్ళకి వీళ్ళు ఏంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా ఇక్కడ అంతా బాగానే ఉన్నది, ఇక్కడ పొల్యూట్ అవ్వట్లేదు, అసలు ఇక్కడ పొగ రావట్లేదు, అసలు ఇక్కడ స్మెల్ ఏం రావట్లేదు అని వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు పైన వాళ్ళకి. దీనిపై మనతో మాట్లాడడానికి సామాజికవేత్త సయ్యద్ ముజాఫర్ ఉన్నారు. చెప్పండి అన్న, అసలు వాస్తవంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్లో ఓన్లీ చెత్త చెదారం మాత్రమే, అంటే కరీంనగర్ జిల్లాలో సేకరించినటువంటి చెత్త చెదారం మాత్రమే తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో వేయాలి. కానీ నిన్న ఏకంగా శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కాళ్ళను కూడా ఇందులో లభ్యమైంది. ఒక బయో వేస్టేజ్ని దాన్ని తరలించే ప్లేస్ వేరే ఉంటుంది, కానీ ఇందులో తరలించడం ఏంటి అసలు? ఇది విని సుమన్ టీవీ ద్వారా నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు మీరు విజువల్ చూపిస్తే నాకు కూడా అర్థమవుతుంది. ఇది చాలా దారుణం. ఈ పరిస్థితి అనేది ఇది డంప్ యార్డ్ సమస్య అనేది ఇప్పుడు కరీంనగర్ ప్రజలకి చాలా పెద్ద సమస్య, అతిపెద్ద సమస్య. ఇప్పుడు నగరపాలక సంస్థకు సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయి. ఇది డంప్ యార్డ్నే. ఇప్పుడు డంప్ యార్డ్ చుట్టూ కూడా
ఈ ప్రచారం జరుగుతుంది, ఎన్నికల నగారా కూడా దీని మీదనే ప్రతిసారి మాట్లాడుతారు. కానీ ఈ సమస్య అట్లనే ఉంటుంది. కానీ ఇది చాలా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ దీని మీద ఇంకోటేందంటే ఇప్పుడు ఈ డంప్ యార్డ్ అనేది ప్రతిసారి చెప్తున్నాం. ఇది డంప్ యార్డ్‌కి సంబంధించి 16 కోట్లతో ఏదైతే టెండర్ అయిందో, ఆ 16 కోట్ల టెండర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అతను ఆ కాంట్రాక్ట్ పనిచేయడం జరిగింది కొంతవరకు. దాని తర్వాత మరి వాళ్ళకు ఈ సంబంధించి నగరపాలక సంస్థకి ఏమైంది అని తెలవది. మధ్యలో ఆయనకి పేమెంట్ రావడం లేదని చెప్పేసి కొన్ని రోజులు ఆపడం ద్వారా అప్పటికే వాస్తవం కూడా ఎన్నో వందల మెట్రిక్ టన్నుల చెత్త ఉన్నది ఆయన తీసుకోపోక ముందే. తర్వాత కూడా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ప్రతిరోజు ఈ నగరంలో, కరీంనగరంలో ఉన్న 152 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది. కానీ ఈ కాంట్రాక్టర్ తీసుకోక ముందే గుట్టలుగా చెత్త ఉన్నది, వందల మెట్రిక్ టన్నుల చెత్త ఉన్నది. తర్వాత ఇది మళ్ళా ఇంకా పెరిగిన తర్వాత మళ్ళీ మధ్యలో అయిపోయిన తర్వాత మళ్ళీ అతనితో చేపించడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్గా వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ సమస్యని నాకు తెలిసి గతంలో కూడా గత ప్రభుత్వం అయినా కూడా దీని మీద కొద్ది గొప్ప ప్రయత్నం చేసినా కూడా వేరే ఎక్కడైతే తరలించాలనుకున్నారో అక్కడ తరలించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అక్కడ ఆ ఊరు వాళ్ళు ఫస్ట్ అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వీళ్ళు సేకరించారు అని తెలవంగానే ఆ ఊరికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యతిరేకించడం జరగడం వల్ల మళ్ళీ ఇక్కడనే వచ్చింది అది. తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి గారు వచ్చి కూడా ఆసారు కూడా ప్రయత్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఒక నాయకుడి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి కూడా అది తరలించడం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు అంటే ఈ ఏదైతే ఉన్నదో అతిపెద్ద ఈ దుర్వాసన ఇప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వాళ్ళు అది చేసుకోరు కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటే ఇక్కడ నుంచి అయితే నాకు తెలిసి ఇప్పటికీ 2-3 సార్లు దీని గురించి నేను తెలుసుకున్నా కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇది తరలిపోదు. నాకు తెలిసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది తరలిపోదు. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్కి ఇచ్చిర్రో దానికి 1కి 2 కానీ 3 కానీ దానికి పేమెంట్ ఇచ్చి దాన్ని కరెక్ట్గా పాటిస్తాడా లేదా దాని మీద ఒక పెద్ద అధికారుల బృందం పెట్టేసి రోజుకు ఎంత మెట్రిక్ టన్నుల చెత్త శుద్ధి అవుతుంది అనేది తెలుసుకొని దానికి పేమెంట్ అనేది ఎంతైనా చేసి ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఇప్పుడు 152 మెట్రిక్ టన్నుల చెత్త ప్రతిరోజు నగరం నుంచి డంప్ యార్డ్కి వస్తుంది. ఆ రోజే అయిపోతే ఇక్కడ వాసన కూడా రాదు. దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో బ్లీచింగ్ కానీ వేరేది కానీ చేపడితే చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. 2-3 కాలనీలు ఉన్నాయి ఇక్కడ నుంచి వీళ్ళు ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అలా ఈ డంప్ యార్డ్ గురించి ప్రతి టీవీలు ముఖ్యంగా సిమెంట్ టీవీ కానీ ఇంకా ఇతరత్ర వార్తాపత్రికలు కానీ చాలా సందర్భాలు చేసినా కూడా ఎవరు దీని మీద చేయడం లేదు. కానీ వాస్తవంగా ఇప్పుడు చెత్త వేయడం ఒక ఎత్తు, కానీ హాస్పిటల్లో దొరికినటువంటి చిన్న చనిపోయిన బేబీలను కానీ శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వ్యర్థాలను కూడా కాళ్ళు చేతులను కూడా ఇక్కడ వేయడం ఏంది? అసలే ఈ సమస్యలతో ఇబ్బంది పడతారు. మళ్ళీ దానిపైన పుండి మీద కారం జరిగినటువంటి వ్యవస్థ. మరి ఇలా ఆరోగ్య సమస్యలు ఏం కావాలి? అసలు ఇది ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? వాస్తవంగా చెప్పాలంటే దీని మీద ఇప్పుడు ఏదైతే ఈ సమాచారం వచ్చిందో దీని మీద మున్సిపల్ అధికారులు కానీ, ఆరోగ్య శాఖకు సంబంధించిన కానీ, పోలీస్ అధికార యంత్రం కానీ, ఇంకా ఇతరత్ర సంబంధిత ఏదైనా అధికారులు కానీ, ఈ ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ జటిలమైన సమస్య, కొత్త సమస్య ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పటికే వీళ్ళు భరిస్తలేరంటే మానవ అవయవాలు ఇక్కడికి వస్తున్నాయి అని సుమన్ టీవీ ద్వారా తెలంగాణ మేము ఆశ్చర్యం పడ్డాం. ఇప్పుడు కాల్కాపురి కాలనీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు దీని మీద ఈ సుమన్ టీవీ ద్వారా కూడా ప్రతి ప్రభుత్వ అధికారి ఏదైతే దీనికి బాధ్యులైతారో కనీసం వాళ్ళు చూడాలి. చూకపోతే ఆ అధికారుల మీద, ఆ ప్రభుత్వ అధికారుల మీద ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దీని మీద, ఇప్పుడున్న మంత్రులు కానీ ఎవరైనా కానీ దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయినా, ఎందుకంటే మానవ అవయాలు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు మనం ఏం నిఘా పెడుతున్నాము, ఏం చేస్తున్నాము? ఇక్కడ పెద్ద కెమెరాలు ఉన్నాయి, 4-5 పెద్ద కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా నిఘా చేసి ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరేస్తున్నారో దాని మీద పసిగట్టి దాని మీద చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వ అధికారులు తెలియకపోతే వీళ్ళకి తెలియకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పాపం పారిశుద్ధ్య కార్మికులు కూడా చాలా మంది దీని విషయంలో బాధపడుతున్నారు. ఇక్కడ వచ్చి మనం ఒక గంట సేపు మనం నిలవడలేం. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎంతో మంది కార్మికులు వచ్చి చాలా మంది పారిశుద్ధ్య కార్మికులు ఎంతో మంది అనారోగ్యాలు పాలవుతున్నారు. వాళ్ళకి తెలియకుండా ఎవరైతే కొన్ని మానవ అవయాలకు సంబంధించి చనిపోయినాయి ఇక్కడ విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఏమంటున్నారంటే ఈ పొగలేస్తుంది కదా, వాటర్ కొట్టాలి కంపల్సరీ. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో వాటర్ కొట్టాలి. ఆ పొగతోని ఆ బైపాస్ రోడ్ గుండా వెళ్ళే వాహనదారులు, ఆటోనగర్ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే ఇబ్బంది పడడం కాదు, ఇలా రోజుకు దాదాపుగా 100 ట్రాక్టర్లు, ఆటోలు వస్తున్నాయి, మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అని వాడు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. కానీ ఎందుకు వాటర్ కూడా కొట్టలేని పరిస్థితి నెలకొంది? ఎందుకంటారు కారణం?
కారణం ఏంటంటే ఇదే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏం మిగులుతుందా అని చూసుకుంటారు వాళ్ళు. టెండర్ అనేది కొన్ని కోట్ల రూపాయల టెండర్ అయిన తర్వాత కూడా వాటర్ ఎప్పటికప్పుడు ఏదైనా బాగా పెద్ద సమస్యగా అయింది అంటగానే దాన్ని వాటర్ తీసుకొచ్చి ఫైర్ ఇంజిన్ల ద్వారా తూర్పడం జరుగుతుంది అనేది పేపర్లో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. కానీ పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళ ఒక ప్రాణం ఉంటుంది, వాళ్ళ మీద ఒక కుటుంబం వాళ్ళది. ఒక కార్మికుని మీద 4-5 బతుకుతారు. ఒక కార్మికుడు చనిపోయినా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు ఇప్పుడు అదేమన్నా అయితే ఆ కార్మికుడు చనిపోతే ఎవరు బాధ్యులు? దానికి ఎవరు చేయలేరు. ట్రాక్టర్ కార్మికులు కానీ దీంట్లో సంబంధించిన పనిచేసేటోళ్ళు కానీ పనిచేసేటోళ్లకు సరే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉంటుంది కావచ్చు, కానీ వీళ్ళకు కూడా కొద్ది గొప్ప ఉన్నా కూడా అసలు ఈ సమస్య అనేది దుర్వాసన అనేది వీళ్ళు భరించడమే కాదు, ముఖ్యంగా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా చాలా మంది భరిస్తున్నారు. ఇది శాశ్వత పరిష్కారం కావాలంటే దీనికి ఇప్పుడున్న యంత్రాలు ఏదైతే ఉన్నదో దానికి డబుల్ యంత్రాలు పెట్టి దీనికి ఎప్పటికప్పుడు చేస్తే తప్ప ఇది పోదు. నాకు తెలిసిన నా అభిప్రాయం ప్రకారం ఈ డంప్ యార్డ్ అనేది ఎక్కడికి పోదు, తరలించారు కూడా. ఎందుకంటే ముజాఫర్, వాస్తవంగా మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి వచ్చినప్పుడు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మనోహర్ లాల్ ఖట్టర్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడున్న డంప్ యార్డ్ను ఖచ్చితంగా తరలిస్తామని అతను హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసేలేదు. అసలు ఈ డంప్ యార్డ్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, తరలుతుందా ఇక్కడనే ఉంటుందా? అసలు దీని క్లారిటీ ఏమైనా ఉందా? నాకు తెలిసి అయితే తరలిపోదు. ఎందుకంటే ఒక పెద్ద కేంద్ర మంత్రి వచ్చి హామీ ఇచ్చి తర్వాత వాళ్ళ ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రకారం చేసిరు కావచ్చు, మేబీ చేసిరు కావచ్చు, మనం ఎందుకు అనుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న పరిసరాలకు సంబంధించి ఇక్కడ ఉన్న దీనికి సంబంధించి ఇక్కడ వేరే ప్లేస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తరలించాలన్నా కూడా వేరే ప్లేస్ వాళ్ళు ఒప్పుకుంటాడు లేదని తర్వాత తెలిసింది నాకు కూడా. కాకపోతే అక్కడ కేంద్ర మంత్రి హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇది జరుగుతలేదు అంటే నాకు తెలిసి ఇది ఇక్కడనే ఉంటుంది, ఇది తరలది అనేది నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు వేరే గ్రామానికి తరలించాలంటే ఏ గ్రామస్తులు కూడా చివర్లో కూడా అంతా అడ్డుపడుతున్నారు. ఆల్రెడీ నాకు తెలుసు ఆ విషయం. ఇప్పటికీ గత ప్రభుత్వంలో కూడా 2 సార్లు ప్రయత్నం చేసిర్రు, ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది, కాదని కాదు. కానీ వేరే గ్రామస్తులు ఎందుకు ఈ చెత్త అంతా తీసుకుపోయి వాసన తీసుకోవాలి, వాళ్ళు ఎందుకు అది చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇది తరలించారు. కానీ మీరు ఖచ్చితంగా దీని మీద ఇప్పటికైనా కూడా ఈ నగరపాలక సంస్థ సంబంధించి ఇప్పుడు ఏదైతే ఎన్నికలు వస్తుందో ఇది ప్రధాన సమస్య కాబోతున్నది. ఈ ప్రధాన సమస్య మళ్ళీ ఎన్నికల వరకే ఉండకుండా ఇది ఎన్నికల ప్రధాన సమస్య కాదు, ఈ సమస్యను పరిష్కారమయ్యే సమస్యగా ఎన్నికల ముందే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చూసారు కదా, మొత్తానికైతే కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఇలా ఉంది. అసలే ఈ డంపింగ్ యార్డ్ సమస్యతో అందులో నుంచి వెలువడే దుమ్ము ధూళి దుర్వాసనతో ఇప్పటికే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని ప్రజలు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరోవైపు ఏకంగా మానవ శరీర భాగాలకు సంబంధించిన అవయవాలు కూడా లభ్యం కావడంతో మాత్రం ఒక్కసారిగా కరీంనగర్ ప్రజలు కంగు తింటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ మానవ అవయవాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏ హాస్పిటల్ ద్వారా వస్తున్నాయి, దీనిపై విచారణ వేగవంతం చేసి ఎవరైతే ఇందులో వదిలేస్తున్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, మా యొక్క ఆరోగ్యాలను కాపాడాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కార్తిక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.